सुजलां सस्यश्यामलां वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां वन्दे मातरम् सुफलां मलयज शीतलां सस्यश्यामलां वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां वन्दे मातरम् చాలా కష్టపడే అజిత్ సింగ్ గారు చాలా టఫ్ కదా సార్ సింహాచలం సార్ ఏడిఎఫ్ విశాఖపట్నం సార్ విజయపట్నం ఆంజనేయ సార్ గుడివాడ సార్ కృష్ణా జిల్లా సార్ ఇక్కడ నరేష్ సార్ ఆటనగర్ అవును రణస్థలం ఫైర్ అశోక్ ఎక్కడ రణస్థలం సార్ శ్రీకాకుళం రణస్థలం అక్కడి నుంచి వచ్చా భాస్కర్ రామన్ సార్ నరసాపురం ఫైర్ నరసాపురం రెడీ క్యాప్టెన్ ద టీమ్ వెహికల్స్ కెమెరా ఆన్ వెహికల్ ఓకే వెరీ గుడ్ పూల ప్రసాద్ వెరీ గుడ్ లోకేష్ రెడ్డి వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వెరీ గుడ్ బాగా సురేష్ బాగా రమణ బాగా థ్యాంక్ యూ సార్ కేశవ్ వెరీ గుడ్ బాగా మోహన్ బాగా భాష బాగా వెరీ గుడ్ బాగా థ్యాంక్ యూ వెరీ గుడ్ థ్యాంక్ యూ బాగా వెరీ గుడ్ సార్ చాలా మంచిగా తెచ్చారు వెరీ గుడ్ మంచిగా తెచ్చారు మంచిగా తెచ్చారు కృష్ణారెడ్డి బాగా చేశారు రవీంద్ర బాగా చేశారు వెరీ గుడ్ థ్యాంక్ యూ నర్సింగ్లో వెరీ గుడ్ బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ రవి సార్ వెరీ గుడ్ బాగా చేశారు సార్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి పేరు తెచ్చారు వెరీ గుడ్ చిరంజీవి వెరీ మంచి పేరు మంగు నాయుడు వెరీ గుడ్ బాగా చేశారు మంచి పేరు తెచ్చారు
రామాంజనేయులు బాగుంది సార్. మహబూబ్ భాషా వెరీ గుడ్, బాగా చేశారు. భాష వెరీ గుడ్, బాగా చేశారు, చాలా బాగా చేశారు. గోపాల్ వెరీ గుడ్, బాగా చేశారు. అంజనేయ వెరీ గుడ్, బాగా చేశారు. రాముడు చిన్నరాముడు బాగా చేశారు. లక్ష్మణ బాగా చేశారు. బాగా చేశారు. హైటు బాగా వెరీ గుడ్. నాగభూషణం వెరీ గుడ్. రావణప్ప వెరీ గుడ్. కర్ణాటక బోర్డరే. మధుసూదన వెరీ గుడ్. ఆంజనేయులు ఏమ్మా బాగా చేశారు. కిషోర్ బాగా చేశారు. 2 గంటలకు 22 మంది తీసుకొచ్చాం సార్. అవును కదా, నాకు చాలా మంది మెసేజ్ కూడా పంపించారే మా టీం సార్ చేసేసి తీసుకుని రావడం జరిగింది సార్. వీళ్ళకి ప్రత్యేక రివార్డు పెట్టి నేను అక్కడి నుంచే వేద్దాం అనుకున్నాను. లక్కీగా ఏబుల్ టు బీట్. చాలా హ్యాపీగా వాళ్ళైతే నిజంగా చాలా సంతోషపడ్డారు. అవునా? 11 గంటలకి ఫోన్ చేశారు సార్. ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎవరు రెస్పాన్స్ ఫైర్ డిపార్ట్మెంట్ అదే చెప్పారు వాళ్ళు. ఈ దైవం లేదా అంత అట్లేం లేదు, మీరు బాగా చేశారు. నేను ప్రత్యేకంగా దీనికి ఈ ఇన్సిడెంట్కి క్యాష్ రివార్డ్స్ పెట్టి నాకు మ్యాక్సిమం ఎంత పవర్ ఉంటే అంత సాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, బాగా చేశారు. తీసుకోండి యోగేశ్వర రెడ్డి. ఓకే ఓకే, బాగా చేశారు. వీళ్ళందరూ ఏంటంటే నలుమూలల నుంచి వచ్చారనమాట. రాష్ట్ర నలుమూలల నుంచి తీసుకొచ్చాం. 110 ఫైర్ ఇంజిన్లు తెచ్చాం. ఫస్ట్ ఏమనుకున్నామంటే ఫైర్ ఇంజిన్లు వరద వస్తే బాగా రోడ్లు అన్నీ పాడైపోతాయి కదా, దాన్ని క్లీన్ చేద్దామని తెచ్చాం. తర్వాత కొన్ని ఇళ్లలోకి నేనే వెళ్ళాను. ఫస్ట్ ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి డ్రైనేజ్ వచ్చేసింది. అక్కడ బురద, దాంతోపాటు రకరకాల వస్తువులు అవన్నీ లోపలికి వచ్చేస్తాయి. ఇది చాలా దుర్గంధం కూడా ఉంది. అరే ఇది మామూలుగా హౌస్ వైఫ్ క్లీన్ చేయాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. ఇది చాలా ఎక్కువ వాటర్ కూడా అవసరం. సో దానికి ఎక్కువ ఫోర్స్ ఉండి వాటర్తో కొడితే కానీ అది పోదన్నమాట. అందుకని నేనే ఫస్ట్ టైం ఒక హౌస్లో ఈ వాటర్ ఫోర్స్గా వచ్చే వాటర్ తీసుకొని క్లీన్ చేశాను. 20 మినిట్స్లో అయిపోయింది. అసలు హౌస్ వైఫ్ వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళైతే చేతులు ఎత్తి దండం పెట్టి, సార్ మేము ఇంత బాగా క్లీన్ చేసుకోలేము, ఇదేదో మిగతా వాళ్ళు కూడా చేయండి సార్ అని సలహా ఇచ్చారు. ఇది చాలా బాగుందని చెప్పేసి 40 ఫైర్ ఇంజిన్ బదులు 110 ఫైర్ ఇంజిన్ తెచ్చాం. దాంతోపాటు 100 పంపులు తెచ్చాం. అప్పుడు ఫస్ట్ రోజు మేము ఏం చేసామంటే ఒక 5000 హౌస్లు క్లీన్ చేసాం, స్కేలప్ చేసి. అప్పుడు ప్రజల్లోంచి మంచి స్పందన రావడం మొదలుపెట్టింది. అది ముఖ్యమంత్రి దగ్గర దాకా చేరిపోయింది. ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా ప్రైజ్ చేశారు. ప్రైజ్ చేసి దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు ఏంటంటే ఒక ఫైర్ ఇంజిన్తో పాటు కంటిన్యూస్గా పనిచేయాలంటే ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకున్నాను. ఇది పనిచేస్తూ ఉంటుంది, వాటర్ అయిపోగానే నింపుతూ ఉంటుంది అని ప్రతి ఫైర్ ఇంజిన్కి ఒక వాటర్ ట్యాంక్ అలాట్ చేశారు. దాని తర్వాత ఈ డ్రైనేజ్ వాటర్తో పాటు బాటిల్స్ అవి ఇవి అన్నీ వచ్చేసాయి. ఇది క్లీన్ చేస్తుంటే ఈ బాటిల్స్ వెళ్ళిపోయి ఈ డ్రైనేజీని క్లాగ్ చేస్తుంది. డ్రైనేజీ క్లాగ్ చేస్తుంటే మంచిది కాదు కదా. అందుకని మేము శానిటేషన్ స్టాఫ్ని ఒక ఫైర్ ఇంజిన్ తోటి అటాచ్ చేస్తాం. సో వాటిని అన్నింటినీ సెపరేట్ చేశాం. దాని తర్వాత ఈ వాసన వస్తుందన్నమాట. డ్రైనేజ్ వాటర్ కదా ఇంట్లోకి వచ్చింది,
ఈ వాసన పోగొట్టడానికి మన దగ్గర కెమికల్స్ ఉంటాయి మరి, బ్లీచింగ్ పౌడర్ అని, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని, అది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిచికారీ చేస్తారు. సో అందువల్ల ఒక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్ని కూడా దీంతో అటాచ్మెంట్ చేస్తారు. దాంతోపాటు కొద్దిగా ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ విభాగంలో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా దీనికి అటాచ్మెంట్ చేస్తారు. అప్పుడు ఈ ఫైర్ ఇంజిన్ అనేది మంచి ఎఫెక్టివ్ టీమ్ లాగా తయారైంది. అప్పుడు ఎఫిషియన్సీ పెరిగింది. ముఖ్యమంత్రి గారు సహకారం చేసి ఆయనే ప్రైజ్ చేసి ఓనప్ చేసుకొని మాకు బుధం తట్టి ఇంకా చేయండి అంటుంటే 5,000 కాస్త 11,000 హౌజులు ఎవ్రీడే చేసేటువంటి అవకాశం మాకు దక్కింది. సో దాని తర్వాత ప్రతి హౌస్ వైఫ్ కూడా, ప్రతి ఇంట్లో లేడీ కూడా దీన్ని చాలా మెచ్చుకున్నారన్నమాట. అసలు మేము ఇదైతే చేసుకోలేమండి, మీరు చేసి పెట్టారు, మీకు ఎంతో ధన్యవాదం అని చెప్పారు. అందువల్ల సిబ్బంది కూడా ఏంటంటే కొద్దిగా ఉత్సాహంతో ఇంకా కష్టపడి పనిచేస్తారు. ఇది యాక్చువల్గా మా డ్యూటీ కాదు, డ్యూటీకి బియాండ్ వెళ్ళి ఆపదలో ఉన్న ప్రజలకి కొద్దిగా ఆసరాగా ఉందామనేటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగం. కానీ దీనికి మాత్రం ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా వచ్చింది. సో ఒక మేడం అందనమాట, సార్ ఇంతకుముందు 5 ఇయర్స్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు కొద్దిగా పెత్తందారులు, వాళ్ళ దగ్గర పోవాలంటేనే భయం, ఎక్కడ పోయినా బ్రైబులు, ఇట్లాంటి వ్యవస్థ ఉంటుంది. కానీ ఈ బుడమేరు బురదని తొలిచి మీ అందరూ మాకు ఎంతో దగ్గరయ్యి పబ్లిక్ సర్వీస్ అంటే ఇలానా, లీడర్షిప్ మారితే ఇలా ఉంటుందా అని ఈ బుడమేరు వచ్చి పబ్లిక్ ఆఫీషియల్స్ మీద ఉన్న బురదను కూడా తొలిసేసిందని వాళ్ళు కూడా శుభ్రంగా తయారని నాకు అనిపిస్తుంది. సో అందువల్ల ఇప్పుడు మనం ఏంటంటే మేము ఏదో ప్రశంసా పత్రాలు తయారు చేశారు యాజ్ డీజీగా. నా వంతేంది వాళ్ళ మొరేలు అప్ చేయటం, వాళ్ళు మంచి పని చేసినప్పుడు వాళ్ళని ప్రశంసించడం, తప్పు చేసినప్పుడు దండించడం కూడా నా విధిలో ఒక భాగం. సో ఇప్పుడు ఏంటంటే మంచి పని చేయడమే కాకుండా మనకి సమాజంలో ఒక మంచి ప్రతిస్పందన అనేది తీసుకొచ్చారు. సో అందువల్ల పబ్లిక్గా వీళ్ళని ప్రశంసిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ప్రశంసిస్తాం. నార్మల్గా రూముల్లో ఎక్కడో ఇస్తామని, అక్కడ కాదు ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తాం. చాలా మంచి ఏంటంటే ఇది 10 రోజులు నేను కూడా ఆఫీసులోనే పడుకున్నాను. ముఖ్యమంత్రి గారు బస్సులో పడుకున్నారు, కలెక్టర్ ఆఫీసులోనే ఉన్నారు. సో అలా మేము నిరంతరంగా అందరం సిబ్బంది అంతా కూడా నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సిబ్బంది అంతా పనిచేశారు. అందుకని నా తరఫున కూడా వాళ్ళని పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బుధం తట్టి శభాష్ అంటున్నా. అది ఈ కార్యక్రమం. నేను బాబు రాజా బాబయ్య గట్టిగా ఉన్నా అలా సరే బాగున్నా బాగా చేశారు. వెరీ గుడ్, బాగా చేశారు. బాలకృష్ణ, బలరామ్ నాయక్, వెరీ గుడ్. All of you mount the vehicle and start.
सुजलां मलयज शीतलां सस्य श्यामलां वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्य श्यामलां वन्दे मातरम्